హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ అసోసియేట్ పోస్టులు గాను వెరీ లేటెస్ట్గా 6589 జూనియర్ అసోసియేట్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వెబ్సైట్ కమెంట్స్ బాక్స్లో ఇచ్చాను, చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే జూనియర్ అసోసియేట్ అంటే మన భాషలో చెప్పాలంటే క్లర్క్ అని అనొచ్చు, ఎస్బీఐ క్లర్క్స్ అని కూడా అనొచ్చు దీన్ని. అయితే దీనికి అప్లై చేయడానికి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా నో ప్రాబ్లం, ఎనీబడి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ట్రాన్స్జెండర్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ అయితే 1 ఏప్రిల్ 2025 కల్లా 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. క్లారిటీగా అర్థం చేసుకోండి, ఈ రోజుకి కాదు ఏజ్ అనేది. 1 ఏప్రిల్ 2025 కల్లా మీ ఏజ్ 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే 28 ఇయర్స్ అయితే క్రాస్ చేయకూడదు. ఒకవేళ మీరు బీసీ వాళ్ళైతే కనుక మరో 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక మరో 5 ఏళ్ళు, అలాగే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి మరో 10 ఏళ్ళు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అంటే ఒరిజినల్ ఏజ్ మీద ఆ ఏజ్ యాడ్ అవుతుంది. ఇదే హ్యాండిక్యాప్డ్ అనేది ఒకవేళ బీసీ వాళ్ళైతే 13 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 ఏళ్ళు కూడా వర్తిస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వాళ్ళ యొక్క రిజర్వేషన్ సర్వీస్ని బట్టి యాడ్ అవుతుంది ఏజ్ అనేది. ఈ విధంగా అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ వచ్చి మీ క్వాలిఫికేషన్ 31 డిసెంబర్ 2025 కల్లా కంప్లీట్ అయ్యి ఉండాలి. మీ క్వాలిఫికేషన్ అది వచ్చి గ్రాడ్యుయేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, అంటే మీరు డిగ్రీ చదివినా తత్సమానమైనది ఏదైనా కంప్లీట్ చేసినా నో ప్రాబ్లం. అలాగే మీ డిగ్రీలో బిఏ అయినా, బీఎస్సీ అయినా, బీకామ్ అయినా, బీఫార్మసీ అయినా, బీటెక్ అయినా, ఎనీ డిగ్రీ నో ప్రాబ్లం. మీ డిగ్రీ 31/12/2025 కల్లా కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోద్ది. మీరు అప్లై చేసుకోవడానికి సంబంధిత డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క అకాడమిక్ సర్టిఫికేట్స్, 10th, ఇంటర్, డిగ్రీ, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేయడానికి ఎస్సీకి, ఎస్టీకి, హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. ఇక మిగిలిన వాళ్ళకి అంటారా 750 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజు ఇచ్చారు. ఈ విధంగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెలలో ఎగ్జామ్స్ జరుగుతుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి మనకు సంబంధించిన దగ్గర ఏరియాలో కూడా ఉన్నాయి. ఇలా విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, అలాగే హైదరాబాదు, ఖమ్మం, వరంగల్. అలాగే ఈ విధంగా ఈ ఎగ్జామ్లో కనుక క్వాలిఫై అయితే కనుక మెయిన్స్ ఎగ్జామ్ జరుగుద్ది. ఆ మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరిగిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుద్ది. ఆ తర్వాత జాబ్ మీదే. ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక 24,000 నుంచి మొదలుపెట్టి మ్యాక్సిమం అప్ టు 64,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. సో గైస్, ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా మన నేచర్ కంప్యూటర్స్ అయితే జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో అయితే కనుక ఇంగ్లీషు, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ వీటి మీద ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే జరుగుద్ది. 1 అవర్ టైం ఇస్తారు, 100 బిట్స్ ఇస్తారు. ఇది ఎలిజిబిలిటీ సంపాదించుకుంటే మెయిన్స్ జరుగుద్ది. ఈ విధంగా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి పెద్ద టైం అయితే ఏం లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మన కంప్యూటర్ సెంటర్ దగ్గరకు వచ్చి అప్లై చేయొచ్చు. మీకుగా మీరు కూడా చేసుకోవచ్చు. సమాచారాన్ని అయితే మాత్రం మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి.